హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో క్వశ్చన్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే సమాధానం అంటే ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందాం. ప్రశ్నలో హెల్పింగ్ వర్బ్ డూ ఉంటే సమాధానం ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్వశ్చన్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తే సమాధానంలో కూడా ప్రెజెంట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. డూ అంటే ప్రెజెంట్ టెన్స్ను మనకు తెలుపుతుంది కదా. డూ అనేది ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది, అంతే కదా. డూ అంటే ఏమిటి? చేయు అంటే నెక్స్ట్ చేస్తాను అని అర్థమైతే వస్తుంది. సో మనం ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఫర్ సపోజ్ క్వశ్చన్లో డిడ్ యూస్ చేసినట్టయితే ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా లర్నర్స్? ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో వేస్తే, క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటే సమాధానం కూడా ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. అర్థమైంది లర్నర్స్? ఇప్పుడైతే మనము ప్రజెంట్ క్వశ్చన్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తే ఆన్సర్లో కూడా ప్రజెంట్ టెన్స్కు సంబంధించిందే చెప్పాలి. అర్థమైంది లర్నర్స్? ఫర్ ఎగ్జాంపుల్ గోలో డూ ఉంటుంది కదా, డూ ప్లస్ గో ఈక్వల్స్ టు గో అవుతుంది. లర్న్లోనూ డూ ఉంటుంది కదా, డూ ప్లస్ లర్న్ అవుతుంది. జంప్లోనూ డూ ఉంటుంది కదా, డూ ప్లస్ జంప్ అవుతుంది. లవ్ని విడ తీసుకొని రాసుకుంటే డూ ప్లస్ లవ్ అవుతుంది. రీడ్లో కూడా డూ ఉంటుంది కదా, డూ ప్లస్ రీడ్ అవుతుంది. డ్రింక్లో కూడా డూ అనేది దాగి ఉంటుంది కదా, డూ ప్లస్ డ్రింక్ అవుతుంది. సో ప్రతి ఒక్క ప్రెజెంట్ వర్బ్ V1లో డూ అనే హెల్పింగ్ వర్బ్ అయితే దాగి ఉంటుంది అని మీకు తెలుసు కదా. ఇప్పుడు క్వశ్చన్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉన్నప్పుడు ఆన్సర్ అనేది ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్లో నీవు ఏమి తింటావు, ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ డూ యూ ఈట్. చూసారా, ఇక్కడ మనం క్వశ్చన్ అడగాలి అన్నప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూస్ చేస్తాం కదా. వాట్ డూ యూ ఈట్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది? నీవు ఏమి తింటావు. ఇక్కడ యూకు తెలుగు మీనింగ్ నీవు లేదా నువ్వు తీసుకుందాం. సెకండ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ అయితే తీసుకుందాం. నీవు ఏమి తింటావు, ఇంకా తినలేదు, నెక్స్ట్ తింటావు కదా. ఏమి తింటావు అని క్వశ్చన్ అయితే వేస్తున్నారు. ఐ ఈట్ ఇడ్లీస్, నేను ఇడ్లీలు తింటాను. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ అంటే ప్రెజెంట్ వర్బ్ V1 కదా. V1 అంటే ఏం తెలుపుతుంది మనకు? ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది. ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది. సో ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా లర్నర్స్? వాట్ డూ యూ ఈట్ అనే ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో మనం ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఐ ఈట్ ఇడ్లీస్ అని చెప్పాలి. నేను ఇడ్లీలు తింటాను అని చెప్పాలి. ఈ ఈట్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ అయితే దాగి ఉంటుంది. డూ ప్లస్ ఈట్ అవుతుంది కదా. యూ వచ్చినప్పుడు ఐ వాడాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూ వచ్చింది, నీవు వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, మనం ఏదైనా హోటల్కి వెళ్ళాం. ఇద్దరిలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడుగుతున్నాడు. వాట్ డూ యూ ఈట్ అని మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడుగుతున్నాడు. అప్పుడు రెండో వ్యక్తి ఏం సమాధానం చెప్తాడు? ఐ ఈట్ ఇడ్లీస్ అని సమాధానం అయితే చెప్తాడు కదా. ఐ ఈట్ ఇడ్లీస్ అని సమాధానం అయితే చెప్తాడు ఈ రెండవ వ్యక్తి. అర్థమైందా లర్నర్స్? సో నీవు అని వచ్చినప్పుడు ఇక్కడ సమాధానంలో ఐ అని యూస్ చేయాలి. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? యూ అనేది క్వశ్చన్లో అడిగినప్పుడు సబ్జెక్ట్గా, ఆన్సర్లో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఐ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? వేర్ డూ యూ గో, నీవు ఎక్కడికి వెళ్తావు, ఇంకా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్తావు అని క్వశ్చన్ అయితే వేస్తున్నారు. మనం ఏం చెప్తాం? నేనేం చెప్తా? ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను అని చెప్తానన్నమాట. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని క్వశ్చన్ చేస్తున్నాడు. మొదటి వ్యక్తి ఏం క్వశ్చన్ చేస్తున్నాడు? వేర్ డూ యూ గో అని క్వశ్చన్ అయితే చేస్తున్నాడు. ఈ రెండో వ్యక్తి ఏం చెప్తాడు ఆన్సరు? ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను అని ఈ రెండవ వ్యక్తి అయితే ఆన్సర్ అయితే ఇస్తాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో సబ్జెక్ట్ వచ్చేసి నీవు అని అన్నాడు. సో అప్పుడు సమాధానంలో సబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ అవుతుంది కదా.
యప్ అడిగినాడు. యప్ ఏమడిగినాడు? నువ్వెక్కడికి వెళ్తున్నావప్ప అని సెకండ్ వ్యక్తిని అడిగినాడు. ఈ సెకండ్ వ్యక్తి ఆన్సర్ ఏం చెప్పాలి? నేను స్కూల్కి వెళ్తున్నాను అని ఆన్సర్ చెప్పాలి కదా. సో సమాధానం వచ్చేసి ఐ గో టు స్కూల్ అని అవుతుంది. డూ ప్రెజెంట్, ఇక్కడ డూ అనేది ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి సో ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. అర్థమైందా? క్వశ్చన్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఈ డూ అనేది మనకి ఏం తెలుపుతుంది అంటే ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది కాబట్టి మనం చెప్పే సమాధానంలో కూడా డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అర్థమైందనే. సో మనం చెప్పే ఆన్సర్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. డూ ప్లస్ గో అవుతుంది. ఇక్కడ గోలో డూ అనే హెల్పింగ్ వర్బ్ అయితే దాగి ఉంటుంది. అర్థమైందనే. అదే క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో అడిగినప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇదే చూడండి, డూ ప్లేస్లో డిడ్ పెట్టినట్టయితే వేర్ డిడ్ యూ గో అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నీవు ఎక్కడికి వెళ్ళింటివి అని అర్థమైతే వస్తుంది కదా. వేర్ డిడ్ యూ గో అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నీవు ఎక్కడికి వెళ్ళింటివి అని అవుతుంది. అంటే వేర్ డిడ్ యూ గో అనేది పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది కదా. మనం ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది మన ఆన్సర్? ఐ గోకు V2 వర్బ్ ఏమవుతుంది? గో వెంట్ గాన్ కదా. V1 V2 V3 గో వెంట్ గాన్ వెంట్ అవుతుంది. అప్పుడు V2 ఏమవుతుంది? వెంట్ అవుతుంది కదా. ఐ వెంట్ టు స్కూల్ అని అవుతుంది. అర్థమైందా? ఐ వెంట్ టు స్కూల్ వెంట్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డిడ్ ప్లస్ గో వెంట్ అవుతుంది. అర్థమైందా? ఐ వెంట్ టు స్కూల్ అని సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను, ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ వేస్తే ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో వేస్తే ఆన్సర్ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? వెన్ డూ యూ కమ్, నీవు ఎప్పుడు వస్తావు అని ఈ వాక్యం యొక్క అర్థము. మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎప్పుడు వస్తావు నువ్వు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట కదా. నీవు ఎప్పుడు వస్తావు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనం ఏం చెప్తాం? నేనేం చెప్తా? ఐ కమ్ టుడే, నేను ఈరోజు వస్తాను అని ఆన్సర్ అయితే ఇస్తాను. అంటే ఇక్కడ ఇది ప్రెజెంట్ టెన్స్ వాక్యము. అర్థమైందా? సో డూ అనేది ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కదా. సో ఈ వాక్యం కూడా ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది. ఆన్సర్ కూడా మనం ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు అని అంటే ఐ కమ్ టుడే, నేను ఈరోజు వస్తాను. ఈ కమ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ కమ్ ఈక్వల్స్ టు కమ్ అవుతుంది. అర్థమైందా? వాట్ డూ దే ప్లే అనే క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది? వాట్ డూ దే ప్లే, వాళ్ళు ఏమి ఆడతారు అని క్వశ్చన్ అయితే వేస్తున్నాం. సమాధానం ఏం చెప్పాలి? వారు క్రికెట్ ఆడతారు అని సమాధానం అయితే చెప్పాలి. వాట్ డూ దే ప్లే అని నేను క్వశ్చన్ అడిగినప్పుడు పక్కనోళ్ళో లేకపోతే నా పక్కనోళ్ళో వాళ్ళ పక్కనోళ్ళో ఎవరో ఒకరు వాళ్ళు క్రికెట్ ఆడతారు అని చెప్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు వాట్ డూ దే ప్లే అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? దే ప్లే క్రికెట్. ప్లే అనే వర్బ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ అయితే దాగి ఉంటుంది. డూ ప్లస్ ప్లే అవుతుంది. అర్థమైందా? వాట్ డూ దే డ్రింక్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థం ఏమవుతుంది? వారు ఏమి త్రాగుతారు అని అర్థమైతే వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు సమాధానము? వాళ్ళు ఏం తాగుతారు అని అడిగినప్పుడు నేను వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, లేదా నా పక్కన వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారంటే దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగుతారు అని ఆన్సర్ అయితే ఇస్తారనమాట. సో దే డ్రింక్ కాఫీ, వాళ్ళు కాఫీ తాగుతారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వాళ్ళు కాఫీ తాగుతారు అని అయితే పక్కన వాళ్ళు ఎవరో ఒకరైతే సమాధానం చెప్తారనమాట. అర్థమైందనా? సో వాళ్ళు కాఫీ తాగుతారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అర్థమైందనా? ఇక్కడ చూడండి, డ్రింక్లోనే డ్రింక్ అనే ప్రెజెంట్ వర్బ్ V1లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ డ్రింక్ అవుతుంది. అర్థమైందనా? ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? క్వశ్చన్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే ఆన్సర్లో కూడా డూ అనే హెల్పింగ్ వర్బ్తో మనం ఆన్సర్ చెయ్యాలి అనేది మీరు తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్క క్వశ్చన్లో చూడండి డూ అని వచ్చింది కదా. మనం ఆన్సర్లో కూడా డూ ప్లస్ ప్లే అవుతుంది. ఇక్కడ
డూ ప్లస్ డ్రింక్ డ్రింక్ అవుతుంది. అంటే డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నటువంటి వర్బ్స్ని యూస్ చేసాము. అది కూడా సమాధానం ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాము. ఇక్కడ డూ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి ఆన్సర్లో కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాము. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ ఇస్తే ప్రెజెంట్ టెన్స్లో ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.